అవును. అండ్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ గౌతమి గారు? హైదరాబాదే అండి. హైదరాబాద్ పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. మొత్తం ఇక్కడే. ఆ. సో మీరు యాక్ట్రెస్ అవ్వాలన్నది మీ గోలా? అవును. అంటే యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను నాకు హిందీ సీరియల్స్ చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. ఎందుకు మంచిగా ఈ సింధూర్ పెట్టుకుంటారు రెడీ అవుతారనా? అంటే చిన్నప్పటి నుంచి బాగా చూసేదాన్ని. అక్కడ కొన్ని షోస్ ఉండేవి, దిల్ మిల్ గయే మిలే జబ్ హమ్ తుమ్, ఇవన్నీ యూత్ యంగ్ స్టోరీస్ రిలేటెడ్. సో అవన్నీ చాలా భలే ఉండేవి. అక్కడ వాళ్ళు కూడా బాగా రెడీ అవుతారు కదా, సో అదంతా బాగా నచ్చేది. సో ఇప్పుడు నేను ప్లే చేసే క్యారెక్టర్స్లో కూడా అట్లా లుక్ అలా డిఫరెంట్గా ఉండాలి జనాలకి. యూజువల్గా ఇప్పుడు మన ఆడియన్స్కి నచ్చుతుంది కదా, వీళ్ళు యాక్ట్ చేసేదానికన్నా వీళ్ళు ఏం వేసుకున్నారు, ఎలా రెడీ అవుతున్నారు అనేది చూస్తారు కదా. సో నేను ఎలా అయితే అడ్మైర్ చేసేదాన్నో నన్ను కూడా అలా జనాలు చూసి అడ్మైర్ చేయాలి. సో అది ఉండేది. సో హిందీ సీరియల్స్ చేయాలని చాలా ఉండేది చిన్నప్పటి నుంచి. చేయాలి హిందీ సీరియల్స్ చేయాలి. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ డూ ఆర్ నాట్, బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నా. లైక్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ యాంకర్గా వచ్చాను, నేను కూడా ఇండస్ట్రీకి రేడియో జాకీగా కూడా చేశాను. బట్ ఐ హ్యావ్ నెవర్ ఐ వాంటెడ్ టు, నాకు ఉండే నేను సీరియల్స్ చేయాలి అని చెప్పి, హీరోయిన్గా చేయాలి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చేస్తాను అని. బట్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఆడియన్స్ కూడా అంత లవ్ ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో మీకు ఇంత చిన్న ఏజ్లోనే ఇంత పెద్ద బరువు బాధ్యతలు ఉన్న క్యారెక్టర్ అప్ చెప్పారు. డైరెక్టర్ చెప్పగానే అమ్మో నేను ఇంత మొయ్యగలను, ఈ క్యారెక్టర్ అంత వెయిటేజ్ ఉంటుంది. సో ఒక ఫ్యామిలీ, దట్టు ఒక మ్యారీడ్ ఉమెన్ కుటుంబ బాధ్యత కావచ్చు, లేకపోతే కుటుంబంలో జరిగే ఇష్యూస్ గురించి కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ భుజాల మీదే ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టోరీ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అన్నది మీరు ఎక్కడైనా టెన్షన్ పడ్డం కానీ అలా ఏమైనా అనిపించిందా? లేదు గౌతమి, లైక్